నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థితికి తిరుపతిలోని బారాగి పట్టడిలో ఉన్న ఎంజిఎం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ చేసిన జేసీ గోవిందరావు ఇతర శాఖల అధికారులు. ఢిల్లీ మెడలు వంచుతాం, తడాకా చూపిస్తామన్న దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేతల స్పీడ్ కనిపించడం లేదు. ఢిల్లీలో జనసేన నేతల భేటీలో హాట్ టాపిక్ గా మారిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. రాజస్థాన్ లో మరోసారి ఇసుక తుఫాన్ బీభత్సం. రాజస్థాన్ లోని చురు నగరాన్ని కమ్మేసిన ఇసుక తుఫాను. ఢిల్లీలోను గాలి దుమారంతో పాటు ఈదురుగాలులు. భయాందోళనకు గురైన ప్రజలు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మామిడి పండ్లతో విశేష అలంకరణ. స్వామివారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. తిరుపతిలోని బైరాగి పట్టడిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలోని బైరాగి పట్టడిలో ఉన్న ఎంజిఎం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ గోవిందరావు తదితరుల చేతుల మీదుగా వాటిని అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల జాలి చూపడం కంటే వారిలోని ప్రతిభ సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. 3 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ భౌతిక కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో 2056 మందికి వివిధ రకాల బచ్చాలను సమగ్ర శిక్ష ద్వారా అందించామని ఆయన వివరించారు. ఇంకా పిల్లలకు అందజేసి వాళ్ళు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా వాళ్ళు వెళ్ళేటట్లు చేద్దాం. ఎందుకంటే ముఖ్యంగా సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 8, 2025 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు 7 రోజుల పాటు నిర్వహించిన ఆల్ ఇన్ఫో మెడికల్ అసెస్మెంట్ క్యాంపుకు 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 564 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు హాజరు కావడం అనేది జరిగింది. వాటిలో 495 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అనేది సమగ్ర శిక్ష వారి శాఖ తరఫున ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా 45 లక్షల విలువ గల 45 lakhs విలువ గల ఉపకరణాలను 3 నుంచి 18 సంవత్సరాల లోపు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సమగ్ర శిక్ష వారు ఈ రోజు మనకి అందజేయడం అనేది జరుగుతుంది. ఇందులో రకరకాల ఉపకరణాలు ఉన్నాయి, మీ అందరికి తెలిసివి. బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రై సైకిల్ ఒకటి ఉంది. హీరింగ్ ఎయిడ్స్ 236 వరకు ఉన్నాయి. సిపి వీల్ చైర్ విత్ కమోడ్ 11 ఉన్నాయి. క్రచ్ ఎల్బో లార్జ్ అని 32 ఉన్నాయి. క్రచ్ ఎల్బో స్మాల్ 4 ఉన్నాయి. రోలేటర్ అడల్ట్ 45, రోలేటర్ చైల్డ్ 27, వీల్ చైర్ మీడియం 47, వీల్ చైర్ అడల్ట్ 65, వీల్ చైర్ మాంతా 20, ట్రై వీలర్ సైకిల్ కన్వెన్షనల్ సింగిల్ 11, బ్రెయిలీ కిట్స్ 3, టిఎల్ఎం కిట్స్ 4 కేటగిరీ సంబంధించి 272. మొత్తము ఇవన్నీ కూడా ఈ సమగ్ర శిక్షణ మరి సమగ్ర శిక్ష మన విద్యాశాఖ వారు 2025-26 సంబంధించి ఈ 2056 మందికి ఈరోజు మనం ప్రత్యేక ఉపకరణాలు అనేవి అందజేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎవరైతే ఎస్కాట్స్ ఎంతమంది అయితే 227 మంది ఉన్నారు స్టూడెంట్స్, వారికి ఈ ట్రాన్స్పోర్ట్ 308 మంది స్టూడెంట్స్ ట్రాన్స్పోర్ట్
స్టైఫండ్ ఫర్ గర్ల్స్ 1201 మందికి. నెక్స్ట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ 320 మంది స్టూడెంట్స్ కి టోటల్ 2056 మందికి సుమారు 65,72,000 రూపాయలు ఈ రోజు ప్రత్యేక అవసరాల పిల్లలకి సమగ్ర శిక్ష వారి డిపార్ట్మెంట్ తరఫున మరియు ఆలిం వాళ్ళ తరఫున మనకి ఆలిం వాళ్ళ సహకారంతో క్యాంపులు నిర్వహించి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మామూలు పిల్లలకి ఎవరైనా మనం సర్వీస్ చేయగలం, అలాంటి పిల్లల్ని మనం సాగితేనే రేపొద్దున్న మానవ సేవే మాధవ సేవ. ఆ దేవుడు కూడా మనం చక్రంగా చూసే అవకాశం ఉంటది, ఆ పిల్లలు కూడా అభివృద్ధి పదవులోకి రావడానికి అవకాశం ఉంటదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా డిఈఓ కేవీఎస్ కుమార్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో యోగాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గిరికృష్ణ, యోగా మాస్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తమ్మినపట్నం గ్రామం, చిలకూరు మండలం, గూడూరు కాన్స్టిట్యున్సీ శ్రీ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు యోగా యొక్క శిక్షణ తరగతులను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మా ఈవో గిరికృష్ణ గారి ఆధ్వర్యంలో, అట్లాగే యోగా మాస్టరు పెంచలయ్య గారి యొక్క శిక్షణలో ఈరోజు సుమారు 500 మంది గ్రామం నుండి ఇచ్చేయడం చాలా సౌకర్యవంతంగా అనుకుంటున్నాం. ఎందుకంటే యోగా అనేది ఒక చారిత్రాత్మక దృక్పథం. ఒక ఆరోగ్యానికి, మనిషికి యొక్క ఆనందానికి మరియు ఉత్సాహానికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి యోగా చాలా ముఖ్యమైనది. నమస్కారం. గూడూరు డివిజన్ తమ్మినపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం నందు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ పెంచలయ్య మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు, వీళ్ళందరికీ యోగా శిక్షణ తరగతులు అనేవి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి డిఆర్ఓ నరసింహులు తదితరులు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ గోవిందరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజమాన్, శివశంకర్ నాయక్, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జనసేన నేతల భేటీలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొందరు నేతలు ఢిల్లీ మెడలు వంచుతాం, తడాకా చూపిస్తామని చెప్పిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఇక్కడికి వచ్చాక మాత్రం వారి మాటలు, ప్రవర్తనలో ఆ స్పీడ్ కనిపించడం లేదని తెలిపారు.
ఢిల్లీ విశిష్టత చూశాక వారి మాటలు పెగలవు అని పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. దీంతో ఆ నేతలు ఎవరనే దానిపై చర్చ మొదలైంది. చాలా మంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలవు, ఏంటో భయం అనుకుంటారు. ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. రాజస్థాన్ లో మరోసారి ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వచ్చిన తుఫాను చురు నగరాన్ని కమ్మేసింది. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం అంతా చీకటిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఢిల్లీలోనూ గాలి దుమారం రేగింది. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి విశేష పూజలు జరిగాయి. స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, టన్ను మామిడి పండ్లతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటగిరి ఎమ్మెల్యే సతీమణి సింధు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఢమరుగొట్టు ఢమరుగాన్ని దంచి కొట్టు అష్టదిక్కులెదిరేటట్టు తాండవేశ్వరా భం 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 మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఎట్టు కుండలేశ్వరా జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను గిప్పి జనం తప్పును కాల్చెయ్యరా జయ శంకర శివ 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 శంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా తప్పు చేస్తే బ్రహ్మతలని తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా
రారా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా నమో నమః నమో నమః నమో నమః శివాయ 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 వెంకటాచలం మండలంలో అడవిలో శివాలయంగా పేరుగాంచిన శ్రీ దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. దుర్గా భవానికి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయంలో భక్తులే స్వయంగా స్వామివారికి పాలాభిషేకం చేస్తారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. తీస్తే బాగుంటుంది జనాలు అయితే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థితికి తిరుపతిలోని బైరాగి పట్టడిలో ఉన్న ఎంజీఎం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ చేసిన జేసీ గోవిందరావు ఇతర శాఖల అధికారులు. ఢిల్లీ మెడలు వంచుతాం, తడాకా చూపిస్తామన్న దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేతల స్పీడ్ కనిపించడం లేదు. ఢిల్లీలో జనసేన నేతల భేటీలో హాట్ టాపిక్ గా మారిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. రాజస్థాన్ లో మరోసారి ఇసుక తుఫాన్ బీభత్సం. రాజస్థాన్ లోని చురు నగరాన్ని కమ్మేసిన ఇసుక తుఫాను. ఢిల్లీలోను గాలి దుమారంతో పాటు ఈదురుగాలులు. భయాందోళనకు గురైన ప్రజలు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మామిడి పండ్లతో విశేష అలంకరణ. స్వామివారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.